హాయ్ వర్స్ ఈ వీడియోలో రైతు రుణమాఫీకి సంబంధించి 2 లక్షల వరకు గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది. ఈ 2 లక్షల రుణమాఫీ పొందాలి అంటే మీకు ఏమేమి అర్హతలు ఉండాలి, మీ దగ్గర దీనికి సంబంధించిన విధి విధానాలు ఏంటి, మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి, ఇవన్నీ ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. 2 లక్షల వరకు కాంగ్రెస్ ప్రభుత్వ రుణమాఫీకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది. ఖచ్చితంగా చేయబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు. లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తేనే చాలామందికి ఈ వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో రైతు రుణమాఫీకి సంబంధించిన వచ్చిన న్యూస్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో కొన్ని అయితే మార్గదర్శకాలు అయితే విడుదల అవ్వడం జరిగింది రైతు రుణమాఫీకి సంబంధించి. సో ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే 2 లక్షల వరకు ఏకకాలంలో చేస్తామని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఏకకాలంలో 2 lakhsకి సంబంధించి నియమాలు కూడా కొన్ని యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఎవరికైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో వారికి మాత్రమే ఇస్తాము. ప్రస్తుతం అయితే రేషన్ కార్డ్స్ అప్లై చేసుకోవడానికి వెసులుబాటు కూడా కల్పిస్తున్నామని చెప్పడం జరిగింది. ఇక్కడ చాలామందికి ఉన్న డౌట్లు, అదేవిధంగా రుణమాఫీ ఏ విధంగా చేస్తారో దీని యొక్క పద్ధతులు ఏంటి అన్నీ మనం గమనించుకుందాం. సో యాక్చువల్గా రుణమాఫీ చేసే వారికి ఖచ్చితంగా అగ్రికల్చర్ లోన్స్ అయితే కంపల్సరీ కలిగి ఉండాలి. అది కూడా క్రాప్ లోన్ మాత్రమే కలిగి ఉన్న వారికి మాత్రమే చేయడం జరుగుతుంది. సో చాలా వరకు అడుగుతున్నారు, మాకు అగ్రికల్చరు గోల్డ్ లోన్ 2 ఉన్నాయి కదా, దేనికి మాఫీ చేస్తారు? యాక్చువల్గా అగ్రికల్చర్ లోన్కి మాత్రమే మాఫీ చేస్తారు. దాంతోపాటు గోల్డ్ లోన్ ఎవరైతే పాస్బుక్ పెట్టుకొని గోల్డ్ లోన్స్ తీసుకుంటారో వాళ్ళకి రుణమాఫీ అయితే ఉండదు. ఇంకొకటి, నేను 2019లో అగ్రికల్చర్ లోన్ తీసుకున్నాను. ₹1,00,000 వరకు అయితే ఎన్పిఐలోకి వెళ్ళింది. సో ఎన్పిఐకి వెళ్ళిన తర్వాత నాకు రుణమాఫీ అవుతుందా అంటే చాలా వరకు డౌట్ లేదంటే ఎన్పిఐకి వెళ్తే రుణమాఫీ చేస్తారా లేదా, 2018లో తీసుకున్నా లేదా 2019లో తీసుకుని కట్టకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరూ ఎన్పిఐలోకి వెళ్ళారు. వాళ్ళకి ఇప్పుడు రుణమాఫీ ఉంటుందా లేదా అని చెప్పేసి అంటే నాన్ పెర్ఫార్మెన్స్ అకౌంట్ కిందకి వెళ్ళిపోతుంట. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వరు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అట్లా ఏం లేదు. ఖచ్చితంగా ఎవరైతే కట్టకుండా ఉండలేని సిచ్యువేషన్లో ఉన్నారో వారి కోసమే ఈ యొక్క రుణమాఫీ అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రుణమాఫీ అయితే చేస్తారు. ఇంకొకటి, టీఆర్ఎస్ ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేస్తామన్నారు, నాకు అవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షలతో పాటు ఆ ₹1,00,000 కూడా ఇచ్చే అవకాశం ఉందా రుణమాఫీలో అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో గుర్తుపెట్టుకోండి, అప్పుడు రుణమాఫీ ₹1,00,000 ఆ యొక్క ప్రభుత్వం ప్రతిపాదన ప్రకారంగా ఇవ్వడం జరిగింది. అందులో కొంతమందికి వచ్చాయి, కొంతమందికి రాలేదు. సో అక్కడి వరకే అండి. ఇక మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం రూల్స్ పాటిస్తూ ఇవ్వదండి. ఈ ప్రభుత్వం ఏదైతే 2 లక్షలు అన్నదో సో కేవలం ఆ 2 lakhs వరకు ఏకకాలంలో కంప్లీట్ చేస్తూ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి, ఇప్పుడు మనకి రుణమాఫీకి ఏమైనా కట్ ఆఫ్ డేట్ పెట్టారంటే ఎటువంటి కట్ ఆఫ్ డేట్స్ అయితే పెట్టలేదు. ఏకకాలంలో కంప్లీట్ చేస్తూ దానికి కేవలం ₹2,00,000 వరకు ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పుడు బ్యాంకులలో కొత్త లోన్స్ ఏమైనా ఇస్తున్నారంటే ప్రజెంట్గా అయితే ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల కొత్త లోన్స్ అయితే ఇచ్చే అవకాశం లేదు. నేను 3 వారాల ముందు లోన్ తీసుకుంటే నాకు రుణమాఫీ అవుతుందా అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. అలాంటి ఆప్షన్స్ అయితే గుర్తుపెట్టుకోండి. నేను 2-3 వారాల సంబంధం లేదండి. మీకు ఎప్పుడు తీసుకున్నా కానీ ఒక డేట్ అంటూ ఇస్తారు. అంటే మనకి ఈ డేట్లోకి లోన్స్ తీసుకున్న వారికి అని చెప్పేసి ఒక జీవో కాపీ విడుదల చేస్తారు. ఆ డేట్ కంటే ముందు తీసుకున్న వారందరికీ రుణమాఫీ అయితే ఉంటుంది. ఇంకోటి, తెలంగాణలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్కమ్ ట్యాక్స్ చేసే వాళ్ళకి రుణమాఫీ అవుతుందా అంటే ఎందుకంటే వాళ్ళకి అయ్యే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి రేషన్ కార్డు ఉండదు కాబట్టి వాళ్ళకి ఈ యొక్క రుణమాఫీ అయితే పొందే అవకాశం ఉండదు. చాలామందికి ఈ డౌట్స్ రేజ్ అవుతున్నాయి. అందుకనే నేను మన వీడియోలో చెప్తున్నాను. ఇంకోటి, నేను అగ్రికల్చర్ లోన్ రెన్యువల్ చేశాను అంటే చేసిన వాళ్ళకి వస్తుందా అని అడుగుతున్నారు. కొంతమంది ఏం చేశారంటే మధ్యలో వాళ్ళకి ఒక ఏదైతే అకౌంట్స్ ఫ్రీజ్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. సో అట్లాంటి సిచ్యువేషన్లో కొంతమంది అగ్రికల్చర్ లోన్స్ అయితే రెన్యువల్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు వెళ్ళి వడ్డీ కట్టడం జరిగింది. వడ్డీ కట్టిన వాళ్ళకి ఇప్పుడు రుణమాఫీ ఉంటుందా లేదా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం గతసారి ఏం చేసిందంటే వాళ్ళు ఉన్నప్పుడు ఎవరైతే రెన్యువల్ చేయకుండా ఉంటారో వారికి మాత్రమే అన్నది. కానీ ఈసారి అలా కాదు. క్లియర్గా కాన్సెప్ట్ ముందే చెప్పేశారు. సో ఒక రేషన్ కార్డుపై 2 లక్షల వరకు ఇస్తాము, గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప మీరు ఎక్కువ రోజులు కట్టకుండా ఉండి లేకపోతే వడ్డీ కట్టినా ఇటువంటి ఏం జరిగినా కానీ సంబంధం లేదు. సో ఖచ్చితంగా మీరు అంటే దాన్ని ఏం పరిగణలోకి తీసుకోము, ఖచ్చితంగా 2 లక్షల వరకు ఇస్తాము అని చెప్తుంది. అంటే కొంతమంది ఇంకో డౌట్ ఉంది, సో 2 లక్షల వరకు ఇస్తామంటున్నారు కానీ 2 లక్షల పైన తీసుకున్న లోన్స్కి ఉంటుందా లేదా అని కూడా డౌట్ ఉంటుంది. గతంలో ఏంటంటే ఒక 99 గత సంవత్సరంలో ఏం చేశారంటే గత పరిపాలన కాంగ్రెస్ ₹99,000 లోపు ఎవరైతే తీసుకున్నారో వారికి మాత్రమే రుణమాఫీ ఇచ్చారు, పైన తీసుకున్న వారికి ఇవ్వలేదు. అట్లా ఈసారి కూడా 2 లక్షల వరకు తీసుకున్న వారికి ఇస్తారా, 2 లక్షల పైన తీసుకున్న వారికి కూడా ఇస్తారని చెప్పేసి అడుగుతున్నారు. సో అట్లా ఏం లేదు, 2 lakhs తీసుకున్న వారికి కూడా రుణమాఫీ అయితే ఉంటుంది పైన తీసుకున్న వారికి. కానీ ఎంత తీసుకున్నా కానీ కేవలం 2 లక్షల వరకే మాఫీ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క రుణమాఫీ 2 లక్షలు ఏకకాలంలో చేస్తారా, విడతల వారీగా చేస్తారా? సో టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే విడతల వారీగా చేశారండి గత ప్రభుత్వం. యాక్చువల్గా
25,000 ఒకసారి, 25,000 రూపీస్ ఒకసారి అట్లా 1,00,000 విడుదల చేయడం జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏకకాలంలో అంటే రూ. 1,00,000 కాకుండా డైరెక్ట్‌గా 2,00,000 ఏకకాలంలో విడుదల చేస్తామని చెప్తుంది. ఓన్లీ అసలే చేస్తారా? వడ్డీ కూడా కలుపుకొని చేస్తారా? చాలామందికి ఇది మేజర్ క్వెషను. వడ్డీ ఇప్పుడు కొంతమందికి ఒక 1.5 లాక్స్ ఉంది. ఒక 50,000 వడ్డీ వచ్చింది. అంటే టోటల్ వీళ్ళు చేస్తున్నది 2,00,000 కదా! ఈ 2,00,000లో మరి మాకు వడ్డీ 50,000 ఉంది కదా! ఈ 50,000 చేయకుండా ఓన్లీ అసలు మాత్రమే చేస్తారా? లేకపోతే వడ్డీ కలుపుకొని చేస్తారా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. వడ్డీ కలుపుకొని కూడా చేస్తారండి. అటువంటి అవకాశం కల్పిస్తామని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే యాక్చువల్‌గా 2,00,000 వరకు ఇస్తామన్నారుగా. మీకు అక్కడ ప్రిన్సిపల్ మీరు కట్టాల్సిన డబ్బు 2,00,000 ఉంటే 2,00,000 చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇంకా చాలామంది ఏంటంటే కొత్త రేషన్ కార్డ్స్ ఎప్పుడు ఇస్తారు, రేషన్ కార్డ్స్ ఇచ్చిన తర్వాతనే రుణమాఫీ స్టార్ట్ అవుతుందా అంటే అలా ఏం లేదు. ఎవరైతే ఇప్పుడు రేషన్ కార్డ్స్ కలిగి ఉన్నారో వారికి ఇమీడియట్‌గా ఈ యొక్క ఏదైతే ప్రొసీజర్ ఉంది కదా, సో వాళ్ళకి ఇమీడియట్‌గా అప్లై చేస్తాము. ఎందుకంటే కొత్త రేషన్ కార్డులు నిరంతరంగా వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే లేట్ చేయకుండా ఖచ్చితంగా ఈ 2,00,000 వరకు రుణమాఫీ అయితే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఒక క్వశ్చన్ ఏంటంటే వీళ్ళు ఒకవేళ నేను ఇప్పుడు 1,90,000 తీసుకున్నాను, 25,000 వడ్డీ కడితే ఏమైనా మాఫీ అవుతుందా లేదా? అంటే యాక్చువల్‌గా కొంతమందికి అయితే 1,80,000 కానీ అట్లా ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు 25,000 వడ్డీ వస్తుంది. మేము కట్టడం వల్ల ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా అంటే అది మీ ఇష్టం. ఎందుకంటే ప్రభుత్వం 2,00,000 వరకు చేస్తామని చెప్పింది. ఇప్పుడు దీంతో కలుపుకుంటే ఏమవుతుంది, 2,05,000 ఉంటుంది. అప్పుడు కట్టుకుంటేనేమో మీకు 5,000 కట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇప్పుడు మీకు కట్టాలనిపిస్తే కట్టండి. కానీ అప్పుడు మీకున్న ప్రిన్సిపల్ ఎంతైతే ఉంటుందో అంతకే చేస్తారు. ఒకవేళ అప్పుడు 1,80,000 ఉంటే 1,80,000కే చేస్తారు. ఇంకొక 25,000 అనేది మీ అకౌంట్కి రిటర్న్ అయితే కొట్టే అవకాశం ఉండదు. ఎందుకంటే మేము కట్టినాం కదా, మాకు రిటర్న్ కట్టొచ్చు కదా అంటే ఇవ్వరు. కేవలం అక్కడ ఉన్న ప్రిన్సిపల్ ఎంతైతే ఉందో, అప్పుడున్న బ్యాలెన్స్ ఎంత ఉందో అంత మాత్రమే రుణమాఫీ చేస్తారు తప్ప మేము వడ్డీ కట్టినాము మాకు రిటర్న్ కొట్టొచ్చు కదా అని చెప్పేసి అడిగితే కొట్టే అవకాశం అయితే లేదు. ఇంకొకటి ఎన్ని ఎకరాల వరకు అని లిమిట్ ఏమైనా ఉంటుందా అంటే ఇప్పుడు రైతు రుణమాఫీ ఏంటంటే 10 ఎకరాల 20 ఎకరాల అట్లా ఏం లేదండి. కేవలం ఇది అమౌంట్ మీద లిమిట్ పెట్టారు. 2,00,000 లిమిట్ అనేది అమౌంట్ మీద అయితే పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఎవరైతే రేషన్ కార్డు లేదో వెంటనే మీరు ఏం చేయండి అంటే మీ యొక్క రేషన్ కార్డులో ఫస్ట్ తొలగింపు చేసుకొని కొత్త రేషన్ కార్డు తీసుకోండి. మీరు కనుక ఈ రేషన్ కార్డులో ఉండి మీ వైఫ్ కనుక ఈ రేషన్ కార్డులో ఉంటే ఫస్ట్ రిమూవ్ రిక్వెస్ట్ ఆప్షన్ ఉందండి. ఫస్ట్ ఆ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత రిమూవ్ చేసుకున్న తర్వాతనే కొత్త రేషన్ కార్డు మీరు మీ వైఫ్ పిల్లలు కానీ అందరూ ఇందులోకి యాడ్ చేసుకోండి. అట్లా చేసుకుంటేనే మీకు రేషన్ కార్డు వస్తుంది. లేకపోతే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే 100% అయితే ఉంది. సో మనకు ప్రస్తుతానికైతే 2,00,000 వరకు రుణమాఫీకి సంబంధించి ఏకకాలంలో చేస్తారు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డు ఇచ్చిన తర్వాతనే కాదు, ముందే చేయడం స్టార్ట్ చేస్తారు. గోల్డ్ లోన్స్కి రుణమాఫీ అయితే ఉండదు. అదేవిధంగా మార్టిగేజ్ లోన్ తీసుకుంటే కొంతమంది మేము మార్టిగేజ్ లోన్ తీసుకున్నాము వాటికి రుణమాఫీ ఇస్తారా అని చెప్పేసి అడిగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మార్టిగేజ్ లోన్ తీసుకున్న వారికి రుణమాఫీ అయితే ఉండదు. ఎందుకంటే అది కేవలం క్రాప్ లోన్ తీసుకున్న వారికి మాత్రమే ఇస్తారు. ఇంకొకటి తెరాస ప్రభుత్వంలో అయిన వారికి రుణమాఫీ అయిన వారికి మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఇస్తారా లేదా, ఎందుకంటే ఆ ప్రభుత్వంలో పొందినాం కదా మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఇస్తారా లేదా అని చెప్పి చాలామందికి డౌట్ అయితే ఉంది. అందుకనే మళ్ళీ ఈ వీడియోలో చెప్తున్నాను. సో ఆ ప్రభుత్వంలో ఇచ్చిన వారికి అయిపోయింది. ఈ ప్రభుత్వంలో ఎవరికైతే రేషన్ కార్డు ఉండి లోన్ ఉంటే ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పేసి చెప్పింది. అంటే ఆ ప్రభుత్వం పొందారు కదా ఈ ప్రభుత్వంలో ఇవ్వకుండా మేము ఉండము అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇది మొత్తానికైతే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈ నెల వచ్చే నెల నుంచి మనకి ఈ యొక్క ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. ఈ నెలలో ఆల్రెడీ మనకి 2 ఇంప్లిమెంటేషన్స్ చేయబోతున్నారు. ఒకటి మహాలక్ష్మి పథకం, 2 రైతు బంధు క్లియర్ చేస్తాము. నెక్స్ట్ వచ్చే నెలలో మాత్రం ఏదైతే ఇవి ఇందిరమ్మ ఇల్లు అదేవిధంగా ఈ యొక్క రైతు రుణమాఫీ 2 కంప్లీట్ చేస్తామని సమాచారం రావడం జరిగింది. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే మ్యాక్సిమం అడగడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.